ఓం శ్రీ గురుభ్యో నమ. దృష్టి దోష నివారకుడు గణపతి. దృష్టి దర్శనం ఈ మాటలకి చూపు అనే అర్థం చెబుతుంది నిఘంటు. లోక వ్యవహారంలో దానికి చాలా అర్థాలు ధ్వనిస్తాయి. దృష్టి చదువు మీద పెట్టు అన్నాం అనుకోండి, అక్కడ గమనిక, ఏకాగ్రత వంటి అర్థాలు స్ఫురిస్తాయి. తిరుమల స్వామివారిని ఎవరైనా చూసొస్తే దర్శనం బాగా అయిందా అంటామే కానీ చూపు బాగా ఆనిందా అని అడగం కదా. అంటే దృష్టి కానీ దర్శనం కానీ ఆ స్థాయి రీత్యా ఆ చూపుని మించినవనే భావం. కవులండి ఈ చూపుని మనోనేత్రానికి అన్వయించారు. మనోనేత్రాలతో దర్శించిన దాన్ని కవిత్వ రూపంలో ఆవిష్కరించారు. చర్మచక్షులతో కాకుండా మనోనేత్రంతో దాన్ని గ్రహించినప్పుడు ఆ కవి పొందిన దివ్యానుభూతి మనకు దక్కుతుంది. పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు బాలకృష్ణుడిని వర్ణిస్తూ తన చేతిలోని పెద్ద వెన్నముద్దను ఓ మూల కొద్దిగా రుచి చూశాడు. అక్కడ చిన్న గుంట ఏర్పడింది. మామూలు కంటికి అది చిన్న లొట్టలాగా అనిపిస్తుంది. కానీ తెనాలి రామకృష్ణుడి దృష్టికి మాత్రం కృష్ణుడి చేతిలో ఒదిగిన శంఖంలో గోచరించింది. వెలితిగా చవిగొన్న వెన్నముద్దయువోలే శంఖంబు వామహస్తమునాలరే అంటూ అపూర్వమైన దర్శనాన్ని మనతో పంచుకున్నాడు. సృష్టిలో భేదం లేదు, దృష్టిలో భేదాలు తప్ప అని వేదాంతులు అంటారు. ఆ దృశ్యం మనకు హృదయంలో ఆవిష్కారం చేశాడు. అలాగే పోతన గారు భాగవతంలో త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప అనే పద్యాన్ని కంటితో చూసి ఊరుకోలా, దాని మీద మనసు పెట్టాడు. దీపింప ఉద్దీపింప కాంతి తను ఉద్దీపింప నీలకాంతి తను ఉద్దీపింప అంటూ పై ఒక్కొక్క విశేషణాన్ని భావన చేస్తూ పోతే విజయం చేరడి వన్యగాడు పోతన గారినే కాదండి, మన మనస్సుని ఆవేశిస్తాడు, దివ్య దర్శనం అనుగ్రహిస్తాడు. దానికి కారణం మనిషి లోచూపు అన్నారు పెద్దలు. అంతర్దృష్టి, లోపల చూపుని బాగా అలవరుచుకుంటే కావ్య జగత్తులో అనేక కమనీయ రమణీయ సౌందర్యాలు కంటబడతాయి. అలసాని పెద్దన గారు మనుచరిత్రలో ప్రవరుణ్ణి అట జనికాంచె భూమిసురుడు అతగాన్ని వరుధిని మకరంక శశంక మనోజ్ఞమూర్తి అంటూ అలేఖ్యతను విలాసుడిగా గమనించింది. ఇక్కడ వారిద్దరివి సాధారణమైన చూపులే. అలసాని పెద్దన గారు మాత్రం వారిని మనోనేత్రంతో దర్శించాడు, వర్ణించాడు. మనోనేత్రం కానీ అంతర్దృష్టి కానీ మనిషి సంస్కారాన్ని బట్టి ఉంటాయి. అందుకే పెద్దలు చూసే చూపుని బట్టి అంటారు. రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్ర కవి వేశ్యాంగనల సంపన్న స్తనద్వయం ఋష్యశృంగుడి కంటికి కమండలాల్లా తోచాయి అని వర్ణించాడు. హృద్యములు చోద్యంబులి కమండలులంచు తమిపయోధరములు నిమిరి చూసిన అంటూ పసిమనస్కుణ్ణి చక్కగా వర్ణించాడు. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడండి అంటాం. అంటే కుంపట్లో నిప్పులు తెచ్చి కళ్ళ మీద పోసుకున్నాడని కాదు, మనసు అసూయాగ్నితో మండిపోయిందని అర్థం. దాన్నే మన వాళ్ళు దిష్టి అంటారు. ఈ దృష్టి కొందరిది చాలా ప్రమాదకరం. మనిషి కళ్ళే కదండి మనసుకు కిటికీలు లాంటివి. మనస్సు స్వచ్ఛంగా ఉంటే కంటి చూపు కూడా నిర్మలంగా ఉంటుంది. హృదయ నైర్మల్యం కంటికి బుద్ధికి కొత్త చూపు నిలబరుస్తుంది. అందుకనే మన వాళ్ళు సంకుచిత దృష్టి, స్వార్థ దృష్టి, హ్రస్వ దృష్టి, దీర్ఘదృష్టి, ప్రసన్న దృష్టి ఇలా ఎన్నో భేదాలు చెప్పారు. భవభూతి కార్తీక పౌర్ణమి రేయి వర్షంలా కురుస్తున్న వెన్నెల పరమశివుడి శరీరం నుండి జలజలా రాలిపడుతున్న విభూదిలా ఉంది అన్నాడు. అదే వినూత్న దర్శనం అంటే.